మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. శనివారం 20, 49, 52 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గంగారపు వెంకటేష్, జగన్మోహన్ రావు, స్రవంతి కిషోర్ల గెలుపును కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భారీ పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పురోగతిని వివరించారు. మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చిన తర్వాత నిధుల ప్రవాహం పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. మహిళలు, యువత ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళుతున్న తీరును ఆయన ఓటర్లకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైరింగ్ వేరే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. హలో నడపాలండి, అదే మర్చిపోయి గోడలు కొట్టి పైపులు ఎక్కించి సీలింగ్ చేస్తే కనబడకుండా ఉంటుంది. బాత్రూమ్ కొంచెం ఒక ఫీటున్నర అది పెంచితే ఆడొకటి వేసి దీనికి ఇట్లా పేపర్ చేస్తే చాలు పైసలు పెట్టి వేరే పని చేయించుకోండి. కొబ్బరికాయలు తీసుకో, డోర్ కాడ పెట్టి అన్నీ తీసుకో. ఒకటి వాటర్ ట్రాక్ అప్పుడు ఒక టిప్ప తీసింది అక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది అదేమో బయట కూర్చుంటుంది.